నమస్తే, నా పేరు సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాకు మెసేజ్ చేయొచ్చు. నేను మీల్ ప్లానింగ్స్ అలా కూడా ఇస్తుంటాను. బేస్డ్ ఆన్ యువర్ హెల్త్ కన్సర్న్స్ అలా ఇష్టం ఉన్నా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పటి టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ రిడక్షన్. చాలామంది బాడీస్ ఎలా ఉంటాయంటే పియర్ షేప్డ్ బాడీస్, సర్కిల్ షేప్స్ బాడీస్, ఓవల్ షేప్డ్ బాడీస్, ఇలా చాలా రకాలు ఉంటాయి మన బాడీ టైప్స్లో. ఆయుర్వేద ప్రకారం అయితే ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ బాడీ టైప్స్ ఉంటాయి. వాత, పిత, కఫ, కాంబినేషనల్, ఏది ఎక్కువ, ఏది డామినేటింగ్, ఏది తక్కువ, ఇలాంటి చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్ అనేది. సో అవన్నిటి మీద కూడా మన వెయిట్ లాస్ అనేది డిపెండెంట్ ఉంటుంది. ఇంత టెన్షన్ ఏం లేదండి. ఇప్పుడు ఇంత నాలెడ్జ్ వచ్చింది కాబట్టి న్యూట్రిషన్ గురించి, ఇవన్నిటి గురించి ఇంత మాట్లాడుతున్నాం. అదే మన ఫుల్ పెద్దవాళ్ళు, ఇప్పుడు 85-90 ఇయర్స్ ఉన్న వాళ్ళని చూసారనుకోండి, వాళ్ళు ఎంత తినాలి, ఎలా ఉండాలి, వాళ్ళని చూస్తే మనకి ఏ న్యూట్రిషన్ క్లాస్ ఏది కూడా అవసరం లేదు. వాళ్ళంత పని చేస్తారు. ఇప్పుడు జనరల్గా వెయిట్ లాస్ అనేది ఎప్పుడైనా బెల్లీ ఫ్యాట్, ఏ ఫ్యాట్ అయినా క్యాలరీస్ ఇంటేక్ అండ్ క్యాలరీస్ అవుట్ బర్న్, ఎంత తింటున్నామో అంతకంటే ఎక్కువ కరిగిస్తేనే మనం వెయిట్ అనేది గెయిన్ అవ్వం. సో ఇది చాలా ఇంపార్టెంట్. అప్పట్లో ఏం చేశారు, వాళ్ళు చాలా ఎక్కువ పని చేసేవాళ్ళు, చేసిన పనికి తగ్గట్టే తినేవాళ్ళు. తిన్నదంతా బాగా అరిగేసేది. సాయంత్రం 6 అయిపోయాక వాళ్ళు ఎక్కువగా తినరు, తిన్న లైట్ ఫుడ్స్ తింటారు, నైట్ జల్దీ పడుకుంటారు, మార్నింగ్ జల్దీ లేస్తారు. సో ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ఫ్యాక్టర్స్. అవంతా మనం ఎంత తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామో అవన్నీ అంత హ్యూజ్ విషయాలు. సో వాళ్ళు అవన్నీ చేసేవాళ్ళు. కావాలంటే మీకు టైం ఉంటే వెళ్ళి వాళ్ళు ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళ దగ్గర వినండి, ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే తినే ఫుడ్ కరెక్ట్గా తినాలి, అది చాలా ఇంపార్టెంట్. మన మెయిన్ విలన్ ఎవరు తెలుసా? మన ఫ్యాట్ రిడక్షన్లో స్నాకింగ్. తెలియకుండానే ఫుడ్కి మధ్యలో ఏదేదో తినేస్తూ ఉంటాం. అలా తినొద్దు. ఆకలి వేస్తే నట్స్ అండ్ సీడ్స్, లేదా నట్స్ అండ్ సీడ్స్ లడ్డు, లేదా ఏదైనా ఒక ఫ్రూట్ టైప్స్ మిక్స్చర్ ఆఫ్ కాంబినేషనల్ ఫ్రూట్స్ ఉంటాయి చూసారా, అది కూడా ఇంపార్టెంట్. ఏది పడితే అది మిక్స్చర్ చేసుకొని తినకూడదు. వీలైతే ఇండివిజువల్గా ఫ్రూట్స్ తినడానికే ట్రై చేయండి, ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. నేను ఇలాంటి రెసిపీస్ కూడా చాలా ఇస్తుంటాను, మీకు కావాలనుకుంటే మెసేజ్ చేయొచ్చు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎలా తినాలి ఏంటిది అని. అది ప్రాపర్గా దృష్టి పెట్టుకుంటే సరిపోతుంది. సాయంత్రం 7 తర్వాత కొంచెం ఏం తినకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఉండలేకపోతున్నాం అనుకుంటే తేనె, నిమ్మకాయ నీళ్ళు, లేకపోతే చియా సీడ్ సోక్డ్ వాటర్, అలా సబ్జా గింజలు సోక్డ్ వాటర్ అలా తీసుకోండి, సరిపోతుంది. ఈ చిన్న చిన్న రూల్స్ అన్నీ ఫాలో అవ్వుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఫ్యాట్ రిడక్షన్ అనేది జరిగిపోతుంది. జనరల్గా మనము కొన్ని టైప్స్ ఆఫ్ బాడీస్లో ఏముంటుంది అంటే బాడీ అంతా కరెక్ట్గానే ఉంటుంది, పొట్ట మాత్రం ఇలా ఎక్కువ ముందుకున్నట్టు ఉంటుంది. అప్పర్ పార్ట్ అంటే కింద పార్ట్ కాకుండా అప్పర్ పార్ట్లో ఎక్కువ ఫ్యాట్ జనరేట్ అవుతుంటుంది. అది మంచిది కాదు, అది కొంచెం ఎక్కువ డేంజరస్. అదే ఇప్పుడు మొత్తం బాడీ ఓవరాల్ ఫ్యాట్ ఉంటుంది చూసారా, అది కొంచెం బెటర్, చాలా బెటర్ దీనికంటే. సో అందుకని అది కొంచెం చాలా ఇంపార్టెంట్. బెల్లీ ఫ్యాట్ మీద వర్క్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, మార్నింగ్ లేవగానే ఒకసారి బాడీని అబ్జర్వ్ చేసుకోండి. మన డైజెషన్ కెపాసిటీ అనేది ఎలా ఉంది, మనం నిన్న ఏం తిన్నాము, ఈరోజు బాగుంది, మరి నిన్న అస్సలు బాగాలేదు, ఏం తిన్నాము, అలా అబ్జర్వ్ చేసుకోండి. మనం ఏం తింటున్నాము, ఏదో మనకి పడట్లేదు, ఏది తింటే బాగుంటుంది, మన బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది, అవన్నీ ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ మార్నింగ్ క్లీన్ అయిపోవాలి స్టమక్ అంతా. నాట్ వన్స్ ఆర్ ట్వైస్, మీకు ఎంతసార్లు వస్తే అంతసార్లు కంప్లీట్ క్లీన్ చేసేసుకోండి స్టమక్ని. వార్మ్ వాటర్ తీసుకుంటే ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది. వాకింగ్, ఎక్సర్సైజెస్ అలా అన్ని. తర్వాత మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా ఫ్యాట్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దగ్గర స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఏ వర్కౌట్ చేసినా స్లోగా అంత ఫ్యాట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. బట్ స్పెసిఫిక్ యోగా చేస్తాం చూసారా, ఆర్మ్ ఫ్యాట్కి లేదా బెల్లీ ఫ్యాట్కి, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇంకా ఈజీగా తగ్గుతుంది. సో అందుకని ఎలాంటి ఆసనాలు చేస్తే మన బెల్లీ ఫ్యాట్ అనేది జల్దీ తగ్గుతుందో అలాంటిది నేను మీకు చూపిస్తాను. మ్యాక్సిమం కొంచెం ఈజీ పెట్టడానికే ప్రయత్నం చేస్తాను. కొంచెం కష్టపడాలి, బెల్లీ ఫ్యాట్ కదా, ఎందుకంటే అంత ఈజీగా తగ్గేది కాదు. మనం తిన్నదంతా ఫస్ట్ స్టోర్ అయిపోయేది ఇక్కడే, మిగతా అన్నీ ఈజీగానే ఉంటుంది, బట్ లాస్ట్కి తగ్గుతుంది పొట్ట. మీరు వర్కౌట్ స్టార్ట్ చేశాక కూడా అబ్జర్వ్ చేసుకోండి, పొట్ట తగ్గడానికి టైం పడుతూ ఉంటుంది, బట్ ఇంచెస్ తగ్గుతాయి. సో టెన్షన్ ఏం అవసరం లేదు. ఎలాంటి చేసుకోవాలి, ఫస్ట్ మైండ్ మాత్రం క్లీన్ ఉండాలి, మిగతా అన్నీ చాలా ఈజీగా అయిపోతాయి 100%. అది స్ట్రెస్ ఉండకూడదు. స్ట్రెస్ తక్కువ చేసుకోవాలంటే ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం చేసుకుంటే లంగ్ హెల్త్, హార్ట్ హెల్త్ ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ చాలా తగ్గుతుంది. సో ఏదైనా ఒక ప్రాణాయామం చేసుకోండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇంకొక వీడియోలో కూడా చెప్పాను, కావాలంటే అది కూడా చూడండి. ప్రాణాయామం చేసుకున్న తర్వాత కొన్ని వార్మప్స్ చేసుకునే టైం ఉంటే కొన్ని వార్మప్స్ చేసుకోండి. తర్వాత ఎలాంటి ఆసనాలు చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. స్లోలీ ఫస్ట్ దండాసనాలు కూర్చోండి. స్పైన్ స్ట్రైట్ పెట్టడానికి ఫస్ట్ ఉండండి. సో ఇక్కడ ఇలా కూర్చొని స్పైన్ మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఒక డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఇలా
సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇంటర్లాక్ చేసేసుకొని ఫింగర్స్ని చక్కి చాలాసన అంటారు. ఇలా లెఫ్ట్ రైట్ బ్యాక్, 2 బ్యాక్, 3 బ్యాక్. ఇలా ఒకసారి 10 times క్లాక్ వైజ్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఇలా లెఫ్ట్ రైట్ బ్యాక్, 2 3 ఇలా. ఇది కూడా ఒక 10 చేసుకోండి. ఎందుకంటే మన పొట్ట మీద బాగా పడుతుంది మనం ఇలా ఫార్వర్డ్ వెళ్ళి ఇలా చేసేటప్పుడు. ఇది చాలా మంచిది, పొట్ట తగ్గడానికనే కాదు లోపల ఉన్న డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా చాలా మంచిది. సో ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఎంత వీలైతే అంత లెగ్ స్ప్రెడ్ చేసేసుకొని సేమ్ ఇదే చక్కి చాలాసన లెగ్ స్ప్రెడ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని లెఫ్ట్ రైట్ బ్యాక్, లెఫ్ట్ రైట్ బ్యాక్. సేమ్ ఇదే యాంటీ క్లాక్ వైజ్ ఇలా రైట్ లెఫ్ట్ బ్యాక్. ఎంత వీలైతే అంత ఫార్వర్డ్ బెండ్ ఇలా స్లోలీ ఇక్కడ వచ్చేసాను. ఇది కూడా 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్ సరిపోతుంది. ఫార్వర్డ్ బెండ్స్ చేసుకోవాలి అనుకుంటే ఫార్వర్డ్ బెండ్స్ కూడా చేసుకోవచ్చు. ఫార్వర్డ్ బెండ్స్ అంటే ఏంటి? ఇన్హేల్ హియర్, ఎక్స్హేల్ కిందికి, మళ్ళీ స్లోలీ అప్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ కిందికి, స్లోలీ మళ్ళీ పైకి. ఇలా ఎంత వీలైతే అంత ఇక్కడున్నా సరే. ఇది కూడా థైస్ మీద ఇక్కడ ఈ అప్పర్ థై మీద పొట్ట మీద బాగా పడుతుంది ప్రెషర్. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు స్లోలీ ఇలా కూర్చొని ఇలా మీకు కూర్చోవడం అర్థమైంది కదా. స్పైన్ మ్యాక్సిమం స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా పొట్టకి దగ్గరలో తెచ్చుకొని ఇలా ఒకసారి హక్ చేసుకోండి. స్టమక్ పెయిన్ ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది. పొట్ట తగ్గడానికని కాదు, పొట్టలో ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఫ్యాట్ లాస్ జర్నీలో డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేయాలి. అప్పుడే మెటబాలిజం పెరుగుతుంది, ఈజీ ఫ్యాట్ లాస్. ఇలా దగ్గర తెచ్చుకొని ఒక 2 deep breaths. ఎప్పుడైనా సరే బ్రీతింగ్ మర్చిపోదు. డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ చాలా ఇంపార్టెంట్. ఫ్రీగా అనిపిస్తుంది బాడీ కూడా. సో ఇదే పొజిషన్లో కూర్చొని ఇలా ఇక్కడికి ఇలా స్మాల్ ఫింగర్కి టచ్ అయ్యేలాగా 1 2 1 2 ఇలా బోత్ సైడ్స్ ఒక 10 times ఇటు 10 times ఇటు కంటిన్యూ చేసుకొని మళ్ళీ ఒకసారి స్పైన్ స్ట్రైట్ పెట్టేసుకొని రిలాక్స్ అయిపోవచ్చు. ఇది ఎందుకు అంటే ఇక్కడ సైడ్ ఫ్యాట్ ఉంటుంది చూసారా, ఇంచెస్ తగ్గడానికి బాగా పనిచేస్తుంది. అందుకని ఇలా సైడ్ బెండింగ్స్ అన్నట్టు. ఇప్పుడు స్లోలీ ఇదే పొజిషన్లో ఇలా బ్యాక్ బెండ్ అయిపోయి స్లోలీ 2 కాళ్ళు ఇలా తీసుకొచ్చేసాయి నౌకాసన. మన కళ్ళకి ఈ మన టోస్ అనేది ఇలా సేమ్ పాయింట్ ఉండాలి, దాన్నే చూడాలి. ఇలా 2 చేతులు ఇలా పెట్టగలరు. లేదు ఇలా ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటే ఇలా 2 కాళ్ళనైనా మీరు పట్టుకోవచ్చు. ఎంతసేపు వీలైతే అంతసేపు చూడండి. మళ్ళీ ఒకసారి ఇలా మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి. ఇక్కడ వచ్చాక ఒకసారి 1 2 1 2 1 2 1 2. ఇది ఎన్నిసార్లు? ఒక 5 times to 6 times చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు సేమ్ ఇదే పొజిషన్లో నుంచి స్లోలీ ఇలా 2 కాళ్ళు పెట్టేసుకొని పిలాటిస్ లాగా ఈ 2 చేతులు గ్రౌండ్ని చూసేలాగా 1 2 3 4 5. మళ్ళీ ఒకసారి స్ట్రైట్ బాడీ మొత్తం స్పైన్ అంతా స్ట్రైట్. ఇన్హేల్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ సేమ్ 1 2 3 4 5. స్లోలీ మళ్ళీ పైకి వచ్చేసుకొని స్లోగా ఇలా కింద పడుకోండి. కింద పడుకొని సైకిల్స్ ఈజీగానే ఉంటాయి చేసేటప్పుడు, అంత ఇబ్బంది ఏం అనిపించదు. ఇలా సైక్లింగ్ మోకాళ్ళకు కూడా చాలా మంచిది. ఇది థైస్కి బెల్లీ ఫ్యాట్ అన్నిటికీ ఇలా 20 times క్లాక్ వైజ్ 20 times యాంటీ క్లాక్ వైజ్. ఇలా మనకి పొట్ట మీద తెలుస్తుండాలి ఇలా ఎట్లా ప్రెషర్ పడుతుంది అనేది. మీకు మీరు బిహేవ్ చేసుకోండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి 20 చేయమన్నాను కదా అని 100% 20 చాలని ఏం లేదు. 10 చేయగలిగితే 10తోనే స్టార్ట్ చేయండి, సరిపోతుంది. సో మనకి పొట్ట మీద వెయిట్ అనేది ఇలా ప్రెషర్ అనేది పడుతుంటే తెలుస్తుంది ఎంత రెడ్యూస్ అవుతుంది, అంత బాగా అనిపిస్తుంటుంది కూడా. ఇప్పుడు ఒక లాస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాము. అదేంటి అంటే 2 exercises చూద్దాం అంతే. ఇలా 2 కాళ్ళని ఇలా కంప్లీట్ హక్ చేసుకొని పవన్ ముక్త ఆసన ఏంటి అంటే దీనికి పొట్ట తగ్గడం తొడలు తగ్గడంతో పాటు మనకి విండ్ రిలీవింగ్ పోజ్ అంటారు దీన్ని. అంటే డైజెషన్ ప్రాపర్ లేని వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా చిన్న ట్రిక్ ఏంటంటే పొట్ట తగ్గడానికి ఈ నీస్ ఉన్నాయి కదా, నీస్ని కొంచెం ఇలా చెస్ట్ దగ్గరికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంటుంది. ఎంత వీలైతే అంతే, బాడీని ఫోర్స్ చేయకండి, ఎంత వీలైతే అంతే. ఇలా ఇప్పుడు ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్ చేసుకుంటే స్లోగా పైకి, ఎంత వీలైతే అంతే. ఇలా స్లోలీ మళ్ళీ కిందికి.
మళ్ళీ కంప్లీట్ 2 లెగ్స్ స్ట్రైట్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి 2 కాళ్ళు ఫోల్డ్, హగ్, మళ్ళీ ఇన్హేల్ హియర్, ఎక్స్హేల్ అప్, మళ్ళీ స్లోలీ కిందికి, మళ్ళీ కాళ్ళు కిందికి. ఇది కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది పవన్ ముక్తాసన, పొట్ట తగ్గడానికి ప్లస్ డైజెషన్ కెపాసిటీకి. ఇది ఒక 5 to 10 టైమ్స్ చేసుకోండి, మీ వీలుని బట్టి, మీకు ఎంత బాగా అనిపిస్తుంది దాన్ని బట్టి. సో లాస్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు 2 కాళ్ళు ఇలా ఉన్నాయి కదా, సింపుల్ వన్, కొంచెం ప్రెషర్ చేద్దాం మనమే. ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే కళ్ళు ఈ పొట్టని చూడాలి. ఇలా ఇక్కడ కొంచెం సేపు ఉండడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ స్లోలీ కిందికి, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి, ఇది స్లోలీ మళ్ళీ కిందికి. ఇది ఒక 5 to 10 టైమ్స్ చేసుకోండి, సరిపోతుంది. స్లోగా స్టార్ట్ చేయండి. మీకు ఆల్రెడీ అలవాటు ఉన్నట్టయితే మీరు ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. లేదు మేము చాలా బిగినర్స్ అనుకుంటే ఇంత సరిపోతుంది. దీని తర్వాత మీకు ఇంకా చేసుకోవాలి అనిపిస్తే ఒక్క ఆసన అని చెప్తాను, అది మీరు చేసుకోగలిగితే చేసుకోండి. ఇప్పుడు ఇలా పైకి వెళ్ళాం కదా, సేమ్ ఇదే ఇలా ఆపోజిట్ సైడ్ అన్నట్టు 1 2 3 4 చేసామా. 4 తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి 2 కాళ్ళు పైకి కంప్లీట్గా స్ట్రైట్, 1 2 3 4, మళ్ళీ సేమ్ 1 2 3 4, స్లోలీ మళ్ళీ కిందికి. సేమ్ సీక్వెన్స్ ఒక 2 or 3 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు. కాళ్ళు ఇలా కంప్లీట్ స్ట్రైట్ రావట్లేవు, ఇంతే ఉన్నాయి అనుకుంటే ఏం కాదు, కొన్ని రోజులకు స్లోగా స్ట్రైట్ అయిపోతాయి. కావాలంటే వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు. లేదు అట్లా అస్సలు పాసిబిలిటీ అనిపించట్లేదు అనుకోండి, సేమ్ ఇలా ఉంది కదా, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ క్రంచెస్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడ ఒక 5 సైకిల్స్ క్లాక్ వైజ్, 5 యాంటీ క్లాక్ వైజ్ చేసుకొని మళ్ళీ ఆపోజిట్ వెళ్ళిపోండి. అలా బాగా వర్క్ అవుతుంది. బెల్లి మీద బాగా ప్రెషర్ పడి చాలా బాగా వర్క్ అవుతుంది. సో కాసేపు ఇలా శవాసనాలు పడుకొని తర్వాత ఇలా సైడ్కి తిరిగి లేవాలి. ఎప్పుడైనా సరే సైడ్కి ఒక చెయ్యి సపోర్ట్ తీసుకొని లేవాలి, లేకపోతే బ్యాక్ పెయిన్స్ వస్తాయి. మళ్ళీ లేచి కూర్చొని ఏదైనా ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. స్టార్టింగ్లో చేసినట్టు అయితే ఊరికే అలా కాసేపు పడుకొని రిలాక్స్ అయ్యి లేచి మీ పని మీరు చేసుకోవచ్చు. లేదు ప్రాణాయామం చేయలేదు స్టార్టింగ్లో అనుకుంటే ఇప్పుడు ఇలా కూర్చొని హ్యాపీగా ఒక 5 minutes టైం ఉంటే ప్రాణాయామం లేదా ఓం మంత్ర మెడిటేషన్ అలా చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. స్ట్రెస్ అనేది కూడా చాలా తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా అన్నీ పెరుగుతాయి. మెటబాలిజం కూడా స్ట్రెస్కి చాలా ఇంటర్లింక్డ్ ఉంటుంది కాబట్టి అది కూడా పెరుగుతుంది. తప్పకుండా చేసుకోండి. ఎంత వీలైతే అంత చేయడానికి ప్రయత్నం చేయండి. మధ్యలో రిలాక్సింగ్ కావాలి అనిపిస్తే అలా స్ట్రైట్గా పడుకోండి, శవాసనాలు పడుకోండి, మళ్ళీ సిమిలర్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఎంత వీలైతే అంత చేసుకొని స్లోగా ఇంప్రూవ్ చేసుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. కీప్ స్మైలింగ్.